తెల్లవారుజామున ప్రార్థన చేయటం ఎందుకండి, ఎప్పుడు చేసినా దేవుడు వింటాడు కదా అని కూడా చాలామంది అంటూ ఉంటారు. తెల్లవారుజాము యొక్క ప్రార్థన ప్రాముఖ్యత ఎరుగకయే చాలామంది ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. తెల్లవారుజామున మన మీద కొంత అటాక్ జరుగుతూ ఉంటుంది. చీకటి శక్తుల యొక్క ప్రభావం ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే చీకట్లో ఎక్కువగా ఉంటుంది. సాయంకాలం మొదలుకొని సూర్యోదయం అయ్యే వరకు కూడా వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అసలు వాటికి ఇచ్చిన పేరే చీకటి శక్తులు, అంధకార దురాత్మలు అని వాటికి పేరు. వీటి యొక్క ప్రభావము మన మీద పని చేయకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో గడపాలి. ముఖ్యంగా తెల్లవారుజాము ప్రార్థన చాలా ఇంపార్టెంట్. భక్తుడైన భక్త్ సింగర్ అనే మాట ఏంటంటే, వేకువజామున ఎంతో తాజాగా తేటగా ఉన్నప్పుడు మౌన ధ్యాన సమయము ప్రార్థించుటకు అనుకూలమైనది అని అంటాడు. అంటే ఆ సమయం ఎందుకు అనుకూలమైనది అంటే, మన మీద ఏదైనా ప్రభావం చూపడానికి వచ్చే చీకటి శక్తులు వాటి ప్రభావము మన మీద పడకుండా ప్రార్థన అడ్డగిస్తుంది. నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు బైబిల్లో నుంచి చెప్తాను. నిర్గమాకాండము 14వ అధ్యాయం 24వ వచనంలో, అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచాడు. 28వ వచనం చదువుతున్నాను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సైన్యమును కప్పివేసెను. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా? వేకువజామున. ఫరో సైన్యం అంటే దురాత్మల సమూహము, అంధకార సమూహము. ఫరో సైన్యాన్ని దేవుడు నీటిలో ముంచినట్లుగా, ఆ నీటిలో వారు చనిపోయేలాగా చేసినట్లుగా మన జీవితంలో ఆధ్యాత్మిక దాడులు జరుగుతున్నప్పుడు మోషేలాగా మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన జీవితంలోకి వచ్చే దురాత్మలన్నింటినీ కూడా ఫరో సైన్యాన్ని ముంచినట్లుగా వాటన్నిటిని కూడా ఎర్ర సముద్రంలో ముంచివేస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ప్రార్థన చేస్తే సరిపోదు. ప్రార్థన చేస్తూ అడుగులు ముందుకు కొనసాగిస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు ఫరో సైన్యం ఎర్ర సముద్రంలోకి ప్రవేశించే వరకు కూడా ఏమనలేదు. అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలకు ముందు వైపు నిలబడ్డాడు. తెల్లవారుజాము అవుతూ ఉన్నప్పుడు చూడండి, అగ్నిమేఘమైన ఆ స్తంభం అట ఐగుప్తీయులకు ఇశ్రాయేలుకు మధ్యగా వచ్చి నిలబడ్డాడు. నిలబడి ఒకవైపు మేఘమై ఉన్నాడు, మరోవైపు అగ్నిస్తంభమై ఉన్నాడు. అది రాత్రి కాబట్టి ఇశ్రాయేలుకేమో వెలుగుగా ఉన్నాడు, ఫరో సైన్యానికేమో కారు చీకటి కలుగు చేశాడు. తరుముతూ ఐగుప్తీయుల సైన్యము ఎర్ర సముద్రంలోకి ప్రవేశించింది. ఇశ్రాయేల్ యొక్క సర్వసమాజం మొత్తం ఎప్పుడైతే ఎర్ర సముద్రము దాటి వెళ్ళారో చూడండి, అద్భుతముగాట దేవుడు మోషేతో చెప్పాడు, నీ చెయ్యి చాపి సముద్రం వైపు చూపించు అనగానే చాపగానే ఎర్ర సముద్రంలో చిక్కుకుపోయిన ఐగుప్తీయుల సర్వసేన మొత్తం కూడా ముంచివేయబడింది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా? తెల్లవారుజామున జరుగుతుంది. బహుశా వారి యొక్క ఆత్మీయ ప్రయాణం రాత్రి కాలంలో ప్రారంభించుంటారు. అయితే ఎర్ర సముద్రంలో వారు ప్రయాణం కొనసాగించినప్పుడు బహు చీకటిలో దాడి ఎక్కువ జరుగుతూ ఉంటుంది మన మీద. మన ఆత్మీయ జీవితాన్ని దొంగిలించడం కోసం కొన్ని దురాత్మలు నియమించబడతాయి సాతానుగాడి చేత. అవి మన మీద దాడి చేయడానికి వస్తాయి. అందుకే చాలామంది రాత్రిపూట నాకు పీడకలలు వచ్చినాయి బ్రదర్ అంటారు. మరి కొందరు ఏమంటారంటే, రాత్రిపూట నా మీద ఎవరో వచ్చి నా గుండెల మీద ఎక్కి తొక్కినట్లుగా ఉంది బ్రదర్ అంటారు. కొందరు ఏమంటారంటే, నా చుట్టూ కూడా నన్ను బలవంతంగా 2 చేతులతో బంధించినట్లు ఉక్కిరి చేస్తున్నారంటా ఉంటారు. రాత్రిపూట చీకటి శక్తులకు శక్తి వచ్చినట్లుగా అనిపిస్తుంది. మనం నిద్రపోతా ఉంటాం, అవేమో మన మీదకి వచ్చి దాడి చేస్తూ ఉంటాయి. భక్తుడైన దావీదు అంటాడు, నేను రాత్రివేళ పండుకున్నప్పుడు నా హృదయంలో నుండి ఏం ఆలోచనలు ఉన్నాయో వాటిని నువ్వు పరిశీలించి తెలుసుకున్నావు అని అంటాడు. రాత్రిపూట మన హృదయంలో వచ్చే ఆలోచనలను పరిశీలించడం కోసం దేవుడు వస్తాడట. ఆయన కూడా చూస్తూ ఉంటాడు. నేను రాత్రివేళ పండుకున్నప్పుడు కూడా నా హృదయం నిర్మలంగా ఉంది కదా అని అంటాడు. తెలుసుకోవాలి మనం, ఆయన పరిశోధించడం కోసం మన దగ్గరకు వస్తాడు. అయితే మన హృదయంలో ఎటువంటి బలహీనత లేకుండా ఉన్నప్పుడు ఆయన చూస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, మన మీద దాడి చేయటం కోసమేమో దురాత్మల శక్తులు వస్తే మనల్ని కాపాడడం కోసం
దేవుడు దిగి వస్తాడు. దురాత్మల సమూహం వలె ఫరో సైన్యము వీరిని తరుముతున్నప్పుడు, వీరిని బంధించడానికి వస్తున్నప్పుడు ఎవరొచ్చారట మధ్యలోకి? దేవుడు వచ్చి నిలబడ్డాడు. ఇశ్రాయేలుకేమో వెలుగుగా ఉన్నాడు, ఫరో సైన్యానికేమో చీకటిని కలుగు చేశాడు. ప్రియా సహోదరి సహోదరుడు, అందుకే సాతాను శక్తులపై, నీ మీద ఏలుబడి చేయబోయే దురాత్మల శక్తులపై నువ్వు విజయాన్ని పొందుకోవాలి అంటే వేకువజామున లే. ఎందుకంటే నీ పక్షమున యుద్ధము చేయుటకు నీకును నిన్ను బంధించడానికి వచ్చిన నీ శత్రు సమూహానికి మధ్య ఆయన నిలబడతాడు. ఆయన దూసిన ఖడ్గాన్ని ధరించి నిలబడతాడు. లేచి నీ ఆత్మీయ జీవితం మొదటిగా వేకువజామునే ప్రారంభించాలి. ఎర్ర సముద్రం అంటే మన చిన్నదా? పెద్దది ఎర్ర సముద్రం. ఫరో సైన్యం అప్పటి వరకు బలంగా దాడి చేయడానికి వస్తుంది, కానీ ఎప్పుడైతే దేవుడు వారి మధ్యకు వచ్చి నిలబడ్డాడో ఫరో సైన్యం వీక్ అయిపోయింది. ఇక వారి రథములు కూడా తోలే శక్తి లేదు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 25వ వచనం. వారి రథచక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. ఐగుప్తీలు అనుకున్నారు, ఇశ్రాయేలు ఎదుట నుండి మనం పారిపోదాం రండి, ఎందుకంటే యెహోవా వారి పక్షమున యుద్ధము చేయుచున్నాడు అని చెప్పుకొని వెనుదిరిగి వెళ్ళిపోవడానికి, తోక ముడిచి వెళ్ళిపోవడానికి అనుకుంటున్నారట. అప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, ఈ చేయి చాపి సముద్రం వైపు చూపించు. ఫరో రథములు, ఫరో గుర్రాలు, ఫరో రౌతులందరూ కూడా దాంట్లో మునిగి మళ్ళీ ఎప్పుడు మీకు కనపడకుండా చేస్తానన్నాడు. నీ జీవితంలో ఎప్పుడైనా దురాత్మలు నీ మీద ఏలుబడి చేయాలని చూసినప్పుడు, దుష్టాత్మలు నీ మీద ఏలుబడి చేయాలని చూస్తున్నారని నీకు సిగ్నల్గా తెలిసినప్పుడు తెల్లవారుజామున లేచి మొరపెట్టుకో. ఎందుకయ్యా దావీదు గారు తెల్లవారకు మునిపే మొరపెడుతున్నావు అంటే, నా చుట్టూ శత్రువులేనండి, ఎటూ వెళ్ళలేని దుస్థితి. కనీసం టాయిలెట్కి బయటికి వెళ్ళాలన్నా కానీ భయమే, కనీసం సరుకులు తెచ్చుకోవడానికి కూడా భయమే, మార్కెట్కి వెళ్ళాలన్నా భయమే. ఎందుకంటేనండి శత్రువులు, ఎటు చూసినా శత్రువులు, ఎక్కడ వారి చేతికి చిక్కిపోతానో. అందుకే ఉదయకాలమున వీటన్నిటికీ బంధకాలేస్తాను, లేచి ప్రభువుకు మొరపెట్టుకుంటాను. నా విజయము మొదట తెల్లవారుజామునే మొదలవుతుంది అంటాడు. తెల్లవారుజామున అతడు లేచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏ దురాత్మలైతే నీ మీద దాడి చేయడానికి వచ్చాయో అవి మరి ఎన్నడూ మళ్ళీ నీకు కనిపించకుండా అవన్నీ కూడా ఆ నీట మునిగేలాగా చేస్తాడు. ఈ శత్రుల బారి నుండి నేను విడుదల పొందుకోవాలన్నా, నా జీవితంలో నేను నిర్భయంగా బ్రతకాలన్నా నేను వేకువజాముని లేచి ప్రార్థన చేస్తాను. స్వరమండలం ఆ సితారా, నువ్వు కూడా మేలుకొని నాతో పాటు ప్రార్థన చేయి అని అంటాడు దావీదు గారు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు ఏ ప్రార్థన స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ వేకువజాము ప్రార్థనను స్కిప్ చేయొద్దు. మోకరించి ప్రార్థన చేయి. నీ కష్టం ఏంటో చెప్పు, నీ భయం ఏంటో చెప్పు. ఫరో సైన్యంలాగా నీ శత్రువులు లేదా దురాత్మలు నిన్ను తరుముతున్నప్పుడు నువ్వు అడగాలి, ప్రభువా నాకు సహాయం చేయమని అడుగు. అడిగితే దేవుడట నీకును నీ శత్రువుకు మధ్య చేరతాడు. నీ మీద మళ్ళీ ఎప్పుడు దాడి చేయకుండా ఆయన ఏం చేస్తాడో తెలుసా? వాటన్నిటినీ ఎర్ర సముద్రంలో ముంచేస్తాడు. అద్భుతం ఏంటో తెలుసా? నిర్గమాకాండము 14వ అధ్యాయం 28వ వచనంలో ఉంటది. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సైన్యమును కప్పివేశను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. 30వ వచనము. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతి నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. నీ కన్నులారా నువ్వు చూస్తావు నీ శత్రువు నాశనమైపోవటం. నీ కన్నులారా నువ్వు చూస్తావు నీ సమస్యలు సర్వనాశనమైపోవటం, ఎర్ర సముద్రంలో మునిగిపోవటం నువ్వు కన్నులారా చూస్తావు. ఇప్పుడు తెలుసా? తెల్లవారుజామున వేకువజామునే లేచి నువ్వు ప్రార్థన చేస్తుండగా ఫరో లాంటి సర్వసైన్యం లాంటి సమస్యలు అవన్నీ కూడా తెల్లవారుజామున లేచి నువ్వు ప్రార్థన చేసి ఆయన ఎదుట నువ్వు కుమ్మరిస్తూ ఉంటే నీ ఆత్మీయ ప్రయాణం, నీ వ్యక్తిగత ప్రయాణం ఆటంకం లేకుండా ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన నీ వెనక ఉండి నీ ప్రయాణంలో యుద్ధము చేయడం ప్రారంభిస్తాడు. అందుకే నీ జీవితంలో ఎప్పుడు కూడా వేకువజాము ప్రార్థనను స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసావంటే అయిపోతావు. తెల్లారిన తర్వాత సాతాను యొక్క సైన్యం నీ మీద దాడి చేయడం ప్రారంభిస్తుంది. పెను తుఫానులు నీకు ఎదురవుతాయి. అందుకోసం వీటన్నిటిపైన నీకు జయం రావాలి అంటే మొదటిగా నీ నిద్ర మీద నీకు జయం రావాలి. ఫరో సైన్యం లాంటి సమస్యల మీద నీకు జయం రావాలి అంటే మొదటిగా నీ నిద్ర మీద నీకు జయం రావాలి. అందుకే తెల్లవారుజామున లే,
ప్రార్థన చేయి. వేకువజామునే లేచి మొరపెట్టు దావీదు వలె. 90వ కీర్తన రాసిన మోషే గారు అంటాడు, ఉదయమున కృపతో మమ్ములను తృప్తిపరచుము అని అంటాడు. ఉదయమున మనకేం దొరికిద్దట? కృప దొరుకుతుంది. కృప మనకు కష్టముగా లేకుండా చేస్తుంది, శ్రమగా తోచకుండా చేస్తుంది. ఒకవేళ దేవుడు యోబు జీవితంలోకి శ్రమలు అనుమతించినట్లుగా నీ జీవితంలో కూడా అనుమతిస్తే ఆ శ్రమ నీకు శ్రమగా తోచకుండా ఉండాలి అంటే ఉదయకాలంలో లేచి కృప కొరకు నువ్వు మొరపెట్టుకోవాలి. ఈ శ్రమను జయించడానికి నాకు కృప దయచేయి అని అడుగుతూ ఉండాలి. నీ జీవితంలో వచ్చే ప్రతి శోధనకు కారణం ఒకటి నువ్వే, రెండవది సాతాను. కాబట్టి ఆ శ్రమలన్నిటి మీద నీకు విజయం రావాలి అంటే, ఆ శోధనల మీద నీకు విజయం రావాలంటే యేసు కృప నీకు తోడుగా ఉండాలి. ఆ కృప కోసం నువ్వు కనిపెట్టుకొని అడుగుతూ ఉండాలి. శ్రమగా తోచకుండా చేస్తుంది. శోధనలను జయించే శక్తిని కూడా ఇచ్చేది కృపయే. కృపయే నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదని నా కృపయే ఈనాటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదని నా కృపయే. భీకర రూపము దాల్చిన లోకము మృంగుటకు నన్ను సమీపింపగా, భీకర రూపము దాల్చిన లోకము మృంగుటకు నన్ను సమీపించగా, ఆశ్చర్యకరములు ఆదుకొని, ఆశ్చర్యకరములు ఆదుకొని అందని కృపలో దాచెనుగా కృపయే. బహుశా భక్తుడైన మోషే గారు ఎర్ర సముద్రము దాటి వచ్చిన తర్వాత ఈ కీర్తన రాసి ఉండొచ్చు. అందుకే అన్నాడు, ఉదయమున కృపతో మమ్మల్ని తృప్తిపరచు. నీ కృప మాకు కావాలి ప్రభువా. నీ కృప మాకుంటే అంధకార క్రియాలయ శక్తులను జయించే శక్తిని ఇస్తావు. అందుకే కృప మాకు కావాలి అని అన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, వేకువజామున ఒకవేళ లేవలేని పరిస్థితి ఉన్నా సరే బలం తెచ్చుకో, లేచి మోకరించు. ఎంతసేపు ప్రార్థన చేయగలవో అంతసేపు ప్రార్థన చెయ్యి. బహుశా వేకువజామునంటే 3 నుండి 6 గంటల సమయం. బహుశా 3 నుండి 6 గంటల సమయంలో ఫరో సైన్యం వీరి మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రంలో ఒక భీకరమైన కార్యాన్ని దేవుడు చేశాడు. వేకువజామున ఆ భీకరమైన కార్యం దేవుడు చేయుట ఇశ్రాయేలులు కన్నులారా చూశారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా భీకర రూపం దాల్చిన దురాత్మ శక్తులు నీ మీద ప్రభావం చూపడానికి వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే వేకువజామున లేచి ప్రార్థన చేస్తూ ఉండు. నీకును దురాత్మల సమూహానికి నీ మధ్య దేవుడు వచ్చి చేరి వాటిపైన నీకు జయాన్ని ఇస్తాడు. మొదటిగా యుద్ధంలో ఎవరి మీద నువ్వు జయాన్ని పొందుకోవాలి అంటే మొదటిగా నీ శరీరం మీద, రెండవది దురాత్మల సమూహం మీద. ఈ రెండింటి మీద నీకు జయం వచ్చిందంటే ఆటోమేటిక్గా నీ ఎదుట ఉన్న భౌతికమైన సమస్యలన్నిటిపైన నీకు జయం వస్తుంది. నువ్వు ఏం చేయాలి? దానికోసం వేకువజామునే లేవాలి. లేచి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకును నీ మీద దాడి చేయడానికి వచ్చే దురాత్మలకు మధ్య చేరి ఆయన యుద్ధాలు చేసి విజయాన్ని నీ ఖాతాలో వేస్తాడు. అందుకే సువార్తను ప్రకటించిన ప్రతి మిషనరీ కూడా వారు వేకువజాముని లేచి ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నారు. మార్టిన్ లూథర్ గారు కానీ, భక్త్ సింగ్ గారు కానీ, జాన్ వెస్లీ గారు కానీ, వీళ్ళందరూ కూడా వేకువజాము ప్రార్థనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. వ్యక్తిగత ప్రార్థనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి వారు వేకువజామును లేచి ప్రార్థన చేసి వారి దినమంతా జయాన్ని పొందుకునేవాళ్ళు. మనం కూడా మన ఆత్మీయ జీవితం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఉదయకాలం లేచి ప్రార్థన చేయాలి. మనం అతీంద్రియమైన శక్తిని మనం పొందుకోవాలి అంటే వేకువజాముని లేచి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు దేవుడు మన పక్షమున యుద్ధాలు చేయడం ప్రారంభిస్తాడు. మన జీవితంలో విజయాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. నేను కొన్నాళ్ళుగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను, కానీ ఎందుకో లేవలేకపోతున్నాను, బలహీనరాలను అవుతున్నాను. నేను కూడా లేవాలని ఆశ కలిగి ఉన్నాను. వేకువజామున నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు. మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే చిన్న ప్రార్థన.
మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రములు. ఈరోజు మాతో మాట్లాడారు. వేకువజామున ప్రార్థనలో శక్తి ఉందని, ఆ శక్తి ఆకాశమందులున్న నిన్ను ఈ భూలోకానికి తీసుకొచ్చి మా పక్షాన యుద్ధం చేసేలాగా చేస్తుందని తెలియజేశావు. ఫరో సైన్యానికి, ఇజ్రాయేలు ప్రజలకు మధ్య నువ్వు చేరి ఎర్ర సముద్రంలో వారి పక్షమున యుద్ధమును చేసి ఇశ్రాయేలీయులని దురాత్మల సమూహం నుండి, కష్టాల మార్గం నుండి, సమస్యల నుండి విడిపించి ఒడ్డుకు చేర్చి, ఏ సమస్య అయితే వారిని వెంటపడుతూ వస్తుందో, ఏ దురాత్మల సమూహం అయితే వారిని వెంటబడి వస్తుందో, ఆ సర్వ సైన్యాన్ని, ఫరో సైన్యాన్ని నేట ముంచి వారు ప్రభువా శవాలు వలె తేలిపోయేలాగా చేశావు. ఈరోజు మా బిడ్డలు వేకువజామున లేవాలనే ఆశ అయితే ఉంది, ఆసక్తి అయితే ఉంది, కానీ లేవలేకపోతున్నారు. యేసు నామమున ప్రార్థనాత్మతో మా బిడ్డలందరినీ, చేతులెత్తిన మా బిడ్డలందరినీ ప్రార్థనాత్మతో అభిషేకించండి. వీరి జీవితంలోకి దాడి చేయాలని వచ్చే ప్రతి దురాత్మను జయించే శక్తి మా బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము. మా బిడ్డలు ఆయన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ దురాత్మలు అయితే మా బిడ్డలు ఉద్యోగ ప్రయత్నంలో విజయం పొందుకోకుండా అడ్డగిస్తున్నాయో, యేసునామమున వాటిని నా ప్రభా పాతాళంలో బంధించమని అడుగుతున్నాము. వాటిని నీటిలో ముంచివేయమని అడుగుతున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న మా బిడ్డలందరినీ నాయన యేసునామమున వారి ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని పొందుకున్నటకు సహాయం దయచేయండి. అదేవిధంగా వ్యాపారాలు, చేతి వృత్తులు చేసుకుంటున్న బిడ్డలు, యేసునామమున వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డలను మీరు దర్శించండి. గొప్ప ప్రతిఫలాలు చూచినట్లుగా కృప దయచేయమని అడుగుతున్నాం. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలు, వివాహంలో సమస్యలు, వివాహ బంధంలో సమస్యలు, ఇలా రకరకాల సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకి యేసునామమున నాయన ఇశ్రాయేలు ప్రజలకు ఎర్ర సముద్రంలో విడుదల ఇచ్చినట్లుగా ఆ బిడ్డల జీవితాల్లో విడుదల ప్రకటించమని అడుగుతున్నాం. వీరి మీద వేలుబడి చేస్తున్న ఫరో సైన్యం లాంటి దురాత్మలను నాయన యేసునామమున పాతాళంలో బంధించమని అడుగుతున్నాం. మరెన్నటికీ అయా ఇశ్రాయేలీయులు ప్రభు వారి మీద దాడి చేయడానికి వచ్చిన వారిని చూడకుండా చేశావు. అటువలే వీరి మీద దాడి చేయడానికి వస్తున్న దురాత్మల సమూహాన్ని యేసునామమున పాతాళంలో బంధించమని అడుగుతున్నాము. పరిశుద్ధమైన తండ్రి, కుటుంబ సమస్యలతో సతమతమవుతూ అయా రోడ్డు పాలైన ఆయన అబాసు పాలవుతున్న, కోట్లు చుట్టూ తిరుగుతున్న కుటుంబాలను కట్టండి. బలహీనులైన వారిని బలపరచమని అడుగుతున్నాం. అయా బిడ్డలు చదువుకుంటున్నారు నాయన, జ్ఞానమునందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుదురుగాక. అయ్యా అదేవిధంగా గర్భఫలమైన బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వండి. అదేవిధంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల పరిశుద్ధమైన వివాహాలు జరిగించమని అడుగుతున్నాము నాయన. పరిశుద్ధుడైన తండ్రి, పరిచర్య చేస్తున్న బిడ్డలు వారి పరిచర్యలో అద్భుతమైన పరిచర్యలు చేయనట్లుగా యేసు నామమున బలపరచమని అడుగుతున్నాం. రక్షణ లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి. రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించి వృద్ధి చెందినట్లుగా కృప దయచేయండి. గర్భిణీ స్త్రీలను, బాలింతలను, ఆయన డెలివరీ కోసం వెళ్తున్న బిడ్డలను దర్శించండి ప్రభా. సుఖమైన ప్రసవాన్ని ఇవ్వండి. గర్భిణీ స్త్రీలను, బిడ్డలను ప్రభా అయా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాము. పెట్టుకు మా బిడ్డలు ఎవ్వరు కూడా వేకువజాము ప్రార్థనను నిర్లక్ష్యపరచకుండా ఉదయమున వేకువనే లేచి నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉండటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును, మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగములకు సదాకాలము తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్.